హాయ్ ఎవ్రీవన్. వీకెండ్స్ వస్తే పిల్లలు ఇంట్లోనే ఉంటారు. స్నాక్ టైమ్ అయితే ఇంకా నాకు ఆ వెరైటీ స్నాక్ కావాలి, ఈ వెరైటీ స్నాక్ కావాలని చంపేస్తూ ఉంటారు. అలానే మా అమ్మాయి నాకు ఏమైనా వెరైటీగా స్నాక్ చేసి పెట్టు మమ్మీ అని చెప్పేసి అడిగింది. ఏం చేద్దామా అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే రెండు స్వీట్ కార్న్ ఉన్నాయి. సరే అని అవి ఒలిచి పక్కన పెట్టేసుకొని హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టాననమాట. ఒక బౌల్లో తీసుకున్నాను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి, కొంచెం అంత కార్న్‌ఫ్లోర్, కొంచెం అంత మైదా, కొంచెం అంత బియ్యపు పిండి 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఫుడ్ కలర్ మొత్తం వేసేసి కలిపేశాను. యాజ్ యూజువల్‌గా దీనిలో ఉన్న వాటరే మనకు సరిపోతది. బట్ స్ట్రెయిన్ ఎక్కువ సేపు పక్కన పెట్టేసాను కదా స్ట్రెయిన్ చేసి. దానివల్ల నాకు వాటర్ కొంచెం పట్టిందనమాట. నేను కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకున్నాను మన పకోడీ పిండి మాదిరిగా. ఓ పక్క కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అవ్వనిచ్చాను. ఈలోపు ఇది కలిపి పెట్టుకున్నాను కదా! ఆయిల్ కాగిన తర్వాత ఈ కలుపుకున్నదంతా పకోడీలాగా వేసేసుకొని అవి వేగుతుండంగా మా అమ్మాయి నాకు చెప్తుందండి, హనుమాన్ మూవీకెళ్ళాం కదా మమ్మీ నిన్న. చాలా బావుంది అని ఆ స్టోరీ చెప్తా ఉంది నేను ఈ వంట చేసేంతసేపు. నాకనిపించింది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఇంట్లో పెట్టి, మీరు చిన్న పిల్లలు నిద్రపోతారు, సినిమా చూడరు అని చెప్పేసి మమ్మల్ని ఇంట్లో పెట్టి వాళ్ళెళ్ళేవాళ్ళు. పెద్దయ్యాక పిల్లలు మమ్మీ మీరేం చూస్తారులే మమ్మీ అని మమ్మల్ని ఇంట్లో పెట్టి వీళ్ళు పోతున్నారు. ఇదంతా నా అదృష్టంలే అని నేను సరిపెట్టుకోవాలా లేకపోతే ఏంటా అని ఆలోచించుకుంటూ వంట చేశానండి. ఈలోపు నా క్రిస్పీ కార్న్ కూడా అయిపోయింది. సరే అని వేయించుకున్నదంతా ఒక బౌల్‌లో తీసుకొని పెరే పెరే మసాలా అని చెప్పి మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా అవైలబిలిటీ ఉంటుంది. అది తీసుకొని అది మనం వేయించుకున్న కార్న్ మీద వేసేసి బాగా టాస్ చేసుకున్నాను. అండ్ దీనికి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి అంటే మన మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటారు కదా! అది కూడా వేసి బాగా టాస్ చేసేసి కొంచెం అంత కొత్తిమీర వేసి సర్వింగ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.